హలో అన్న, హ్యాపీ రక్షాబంధన్ రా. నీకు చెల్లెలుగా ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీరా. సర్లే కానీ ఎక్కడి వరకు వచ్చా? ఏంటి రావట్లేదా? అర్జెంట్ పని ఉందా? నాకు తెలుసురా, లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఇలానే చేసావు. అందుకే వారం ముందు నుంచే చెప్తున్నా రాఖీ ఖచ్చితంగా రావాలి అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ వస్తావా? ఏ ఇయర్ది ఆ ఇయరేరా. ఎప్పుడు రాఖీ అప్పుడే కట్టాలి. ఎన్ని ఊహలు ఉంటాయి మాకు, మా అన్నకి రాఖీ కట్టాలి, బొట్టు పెట్టాలి, స్వీట్ పెట్టాలి అని. నీలాంటి అన్నయ్యకి అవి ఎప్పటికీ అర్థం కాదులే. వినాయక చవితికి వస్తావా? రా, వచ్చి రంగులు చల్లుకొని పో. రాఖీరా, ఎమోషన్ రా మా చెల్లెలకి. మాకు సంవత్సరం మొత్తంలో వచ్చే ఒకే ఒక్క ఛాన్స్ రాఖీరా. నీలాంటి అన్నయ్యలు ఉంటే అదేం జరగదులే. 200 పెట్టి రాఖీ కొంటే ఇప్పుడు నువ్వు చెప్పేది రావట్లేదని. సరే సర్లే, బాబాయ్ కొడుకుల కన్నా కడతా. ఒక 100 రూపాయలన్నా వస్తాయి. సర్లే బాయ్, ఉంటా. అసలు ఇప్పుడు సుస్మి ఫోన్ చేస్తే ఏం చెప్పాలి నేను? అనవసరంగా గాజులని ఏదేదో చెప్పాను. వీడికే రాలా. ఈ అన్నయ్యలతో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది. అసలు వాళ్ళ మీద అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు.